హలో అండి, నమస్తే. ఈరోజు నుంచి కార్తీక మాస పురాణము మనము చదువుకోవాలండి, లేదు వినాలి. కార్తీక మాసం అంతా కూడా 30 రోజులు కూడా ఈ పురాణ కాలక్షేపం కూడా ఒక విధి విధానం అండి, అందులో ఒక భాగము. అది ఈరోజు మీకు పురాణము చదివి వినిపిస్తానండి, వినండి. ఒకానొక నాడు నైవిశారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారట. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించారట. వచ్చిన వారిలో ఒకడైన ఋషి అందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై ధర్మాచరణ ప్రవర్తకులై యాగాది జపోతపోనిష్టలమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరాదులిద్దరికీ ప్రీతికరమైంది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైనవి పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో స్థవిరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసినది అని వినయంగా ప్రార్థించాడు. సూతుడు, ముని శ్రేష్ఠులైన మీ కోరిక పరమ ఆమోదకంగాను మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రధానమైనది. ఈ మాసము కేవలం హరిహరాదులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసములో ఏదో ఒకరోజు పర్వదినము ఉంటుంది. కానీ ఈ మాసంలో, ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా పర్వదినాలే. ఈ మాసము ధర్మ కార్యాచరణలకు నియమ నిష్ఠలకు నిలయము. ఈ కార్తీక మాస మహత్యము విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసములో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నత్తాలు, ఉపవాసాలు, పురాణ శ్రవణాలు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహారింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభిస్తుంది. జీవితము సుఖమయమై సాగిపోతుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయాభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు వశిష్ఠుడు. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణములో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు నారద మహర్షికి, వారందరూ కూడా వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టము నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను, సావకాశంగా వినండి అని చెప్పాడు వశిష్ఠుడు. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సౌగౌరవముగా సముచితంగా మర్యాదలు చేసి, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చెయ్యాలని సంకల్పించిన యాగానికి నీ సహాయము అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు మహర్షి, మీ యాగానికి సహాయం. జనకుడు మహర్షి ధనాన్ని అనేక విధాలైన సంబరాలకు అన్నిటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు అంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు.
మునిజన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వ అపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నా యందు దయ ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండటం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రధానమైనవే. ఈ మాసంలో చేసే జప తపాలకు, స్నాన దానాలకు, వ్రతాలకు అనంతమైన ఫలితము కలుగుతుంది. ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలలో 2 వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే లేచి స్నానము పరమ పుణ్య ప్రధానం. ఈ కార్తీక మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలో ఉంటుంది. కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నిటిలోనూ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులైన పుణ్యప్రధానమైన శరీరంతో చేసి దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు అందరూ కూడా అర్హులే. పెద్దలు, పిల్లలు అందరూ కూడా అర్హులే. ఎవరైనా కూడా చేయవచ్చు. జనక మహారాజు ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కదా, కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతము ఈ కార్తీక మాసంలో ఆచరించవలన శివకేశవులిద్దరూ అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నిటిలోనూ గంగాదేవి ప్రవహించటం వల్ల గంగాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం ముక్తి ప్రధానమైనది. మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాలు, నిత్యకృత్యాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోములు ఇవన్నీ కూడా కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తిముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయటం. నత్తం ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాతే భోజనం చెయ్యాలి. సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాయాలు. పూర్తిగా ఉపవాసం చేస్తే సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడము, ఉపవాసము చేయడము పుణ్యముక్తి ప్రధానాలు. వారంతా దీపారాధన చేయడము, క్షేత్ర సందర్శనము చేయడం మొదలైన వాటినన్నిటినీ భక్తి శ్రద్ధలతో చేయడము ఆయురారోగ్యకరమైనవి, మోక్షదారకమైనవి. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతము చేసిన ఫలితము లభిస్తుంది. 1వ అధ్యాయం సంపూర్ణం. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.